రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ టీచర్స్ గిల్డ్ కాలనీ ప్రెసిడెంట్ బిజ్యాల వేణు ఆధ్వర్యంలో జెండా పండుగ జరిగింది। ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు పాల్గొన్నారు। చప్పట్లు సావధాన్ 72 సంవత్సరాలు పూర్తి చేసుకొని 73వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం। ఈరోజు మనం ఇంత నిర్మలంగా ప్రశాంతంగా జీవిస్తున్నామంటే మనకు స్వతంత్రం తెచ్చిపెట్టిన వారు ఎంతోమంది మన గురించి కష్టపడి మహాత్మా గాంధీ గారు అదేవిధంగా వందలాది మంది వారి ప్రాణాలను బలపెట్టి మనకు స్వతంత్రం తెచ్చి ఈరోజు మనం ఇక్కడ ఇంత ప్రశాంతంగా జీవించేలాగున మనకు వెలుగును చూపించినటువంటి వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మన యొక్క కాలనీ తరఫున మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా ఉంటున్నామంటే మన ఆర్మీ కూడా మనకు ఎంతో సపోర్ట్గా బార్డర్లో యుద్ధాలు చేసుకుంటూ మనం ఇక్కడ జీవిస్తున్నాం। ఇక్కడ మనం ఐక్యంగా ఉండి ఐక్యమతంగా జీవిస్తూ ప్రతి ఒక్క మనిషిలో ఎంతో అంతో మానవత్వం చూపించుకుంటూ మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాము। ఈ కాలనీ 2011లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది। టీచర్స్ గిల్డ్ కాలనీ ఇది తుర్కెంజాల్ పరిధిలోకి వస్తుంది। నియరెస్ట్ చూడడమే గుర్రంగూడకు ఉంటుంది, రావడం కూడా గుర్రంగూడకి వెళ్ళి రావాల్సి వస్తుంది। ఉండడం మాత్రం తుర్కెంజాల్ గ్రామ పంచాయతీకి ఈ రెవెన్యూ ఉంది। 2011లో మేము ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్న రోజు ఒక 4-5 ఇళ్ళే ఉండే। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి కార్యక్రమం రిజిస్ట్రేషన్ చేసిన కాడికి వెళ్ళి ప్రతి కార్యక్రమాన్ని మా అసోసియేషన్ తరఫున మా యొక్క కాలనీ సభ్యుల తరఫున అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నాము। ఇప్పటి వరకు ఒక 45-50 ఇళ్ళ వరకు పూర్తయినాయి। మాకు బార్డర్ అయిపోయాము, ఇటు గుర్రంగూడకు ఇటు ఎంజాల్కి బార్డర్ అయ్యి మాకు కొన్ని వనరులలో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి। ఇప్పుడు ఇక్కడ V3 ఛానల్ వారు కవర్ చేస్తున్నారు। వారి తరఫున ప్రభుత్వానికి మేము తెలియజేయింది ఏంటంటే బార్డర్లో ఇబ్బంది పడుతున్నాం కనుక మాకు వాటర్ సౌకర్యం కానీ డ్రైనేజు రోడ్సు ఇవన్నీ కూడా V3 ఛానల్ తరఫున విన్నమించుకుంటున్నాము। వారు ఈ ప్రోగ్రాం చూసి ప్రతి ఒక్కరు స్పందించి మాకు మా కాలనీకి ఏ వసతులు అయితే లేవో దాన్ని పూర్తి చేయవలసిందిగా కోరుకుంటున్నాము। ఈరోజు కాలనీలో జెండా ఎగిరేస్తున్నారంటే నాకు ఈ భాగ్యాన్ని మా కాలనీ వాళ్ళు ప్రసాదించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి జెండా ఎగిరాలు ఉన్నా కానీ సామాన్య మానవునికి చూడడానికి అవకాశం ఎగరేయడానికి అవకాశం లేదు। ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాలనీ ప్రెసిడెంట్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ విధంగా ఉంటుంది। కానీ మన టీచర్స్ గిల్డ్ కాలనీ వాసులు నన్ను అధ్యక్షునిగా ఎన్నుకొని 2011 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నాను। ఈ కార్యక్రమాన్ని నా చేతుల మీద జరుపుకోవడానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను। ఇకపై ఇంకా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోవాలని తెలియజేసుకుంటున్నాను। జై మహాత్మా గాంధీకి జై। ఆహ్వానం మేరకు ఇచ్చేసిన ఇతర కాలనీ వాసులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలిపాలి మేము। ఎందుకంటే మా కాలనీ మా అవసరం మేము వస్తాం, కానీ ఇతర కాలనీ నుంచి వచ్చారు, మా కాలనీకి ఏ విధమైన సంబంధం లేకున్నా కూడా వీరు వచ్చి ప్రతి ఉత్సవంలో మా కాలనీలో జరిగే ప్రతి సెలబ్రేషన్ కూడా వారు అటెండ్ అవుతారు। ముఖ్యంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు। ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే ఇండిపెండెన్స్ డే। డిపెండెన్స్ అంటే ఒకరి మీద ఆధారపడడం, ఇండిపెండెన్స్ అంటే ఏ విధమైన ఆధారాలు లేకుండా మనకు మనమే మన జీవనాన్ని సృష్టించుకొని జీవించడం। అలాంటి మనకు మనమే మన జీవనాన్ని నిర్ణయించుకోవడానికి